హాయ్ ఫ్రెండ్స్! నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. మీరు కొత్తగా మన వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో వ్లాగ్సే కాదు, మంచి మంచి చీరలు, జ్యువెలరీ అన్ని కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి లాస్ట్ వీకెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా! బర్త్‌డే పార్టీకి. సో, అక్కడే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా అనమాట. సో, వాళ్ళ ఇంటికెళ్ళాము. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఈవినింగ్ మమ్మల్ని అక్కడి నుంచి పికప్ చేసుకొని తీసుకెళ్తా అన్నారు. సో, అక్కడే ఉన్నామనమాట. ఇంకా వచ్చేటప్పుడు 2 కేజీస్ చికెన్ తెచ్చారు. 1 కేజీ ఇంట్లో వండుకోవడానికి. ఇంకోటేమో ఆవకాయ పట్టించుకుందామని వాళ్ళ అత్త చేత. ఇంకా మా పెద్దమ్మ గైడెన్స్‌తో అయితే నేను చేస్తా అని చెప్పేసి చికెన్ ఆవకాయ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో చూసారు కదా మౌనిక, తను నా ఫ్రెండ్. తను ఇక్కడ ఉందేంటనుకుంటున్నారా? తను మా పెద్దమ్మ వాళ్ళ కోడలు కూడా. సో, మన ఫ్రెండ్, మన రిలేటివ్ కూడా అయితే బావుంటుంది కదా ఇంకా. ఇకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. టోటల్‌గా 2 కేజీస్ చికెన్ ఉంది కదా! దాంట్లో మెత్తటి ముక్కల వరకు వేరి చికెన్ ఆవకాయ చేద్దాం అనుకున్నాము. అది ఆల్మోస్ట్ 1.5 కేజీ అటు ఇటుగా అయ్యింది. దాన్ని ఫస్ట్ ఉడకపెట్టేయాలన్నమాట చికెన్‌ని. 2 గ్లాసెస్ వాటర్ ఏసి, రుచికి సరిపడే ఉప్పేసి, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాలి. మెత్తగా అవ్వాలన్నమాట ముక్కలు. ముక్కలు అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు కింద అతుక్కోకుండా ఉంటాయి. చికెన్ ఉడికే లోపల మసాలా అయితే రెడీ చేసుకుందాము. దానికోసం ధనియాలు 1.5 కప్పు తీసుకోవాలి. 1 కేజీకి అయితే ఒకటి సరిపోతుంది. మనకి ఆల్మోస్ట్ 1.5 ఉంది కదా! అందుకని చెప్పేసి 1 ½ వరకు తీసుకున్నాను. తర్వాత లవంగాలు. సో, కేజీకి 10 సరిపోతాయి. వీటిని మంచి వాసన వచ్చే వరకు చక్కగా ఫ్రై అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. నేను ఒక పక్కన రోస్ట్ చేస్తున్నాను అనమాట. మిగిలిన చికెన్‌తో మౌనిక అయితే చికెన్ కర్రీ వండేస్తుంది. ధనియాలయితే చక్కగా ఫ్రై అయిపోయి వీటినైతే ఇప్పుడు మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి మనం గసగసాలు వేయాలి. గసగసాలు ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ ఒక్క ప్యాకెట్ అయితే కేజీకి సరిపోతుంది. సో, నేను 1.5 కేజీలు తీసుకున్నాను కనుక 1.5 ప్యాకెట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క అయితే ఇన్ని తీసుకోవాలి. క్వాంటిటీగా ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఒక 2 పెద్ద దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. దానికోసం క్వాంటిటీ ఇంత అవసరం లేదు మీకు చూపించినంత. దీంట్లో సగం సరిపోతుంది. యాక్చువల్‌గా గ్రైండ్ చేసిన తర్వాత అర్థమైందనమాట. సో, ఇప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో సగం అయితే తీసుకున్నాము. ఇంకా ముక్కలైతే ఉడికిపోయినాయి. సో, వాటిని ఆయిల్ వేసి ఒక గిన్నెలో ఆ ముక్కలైతే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్‌గా మొత్తం ఉడికిపోయిన చికెనే, కానీ మనం ఫ్రై చేసుకోవాలి ఆవకాయ గనక. వాటినేంటంటే సో, చూసుకుంటూ ఉండాలనమాట. బాగా ఫ్రై అయిపోయిందనుకోండి, ఆ ముక్క గట్టిగా అయిపోతుంది. మరీ అంత గట్టిగా ఉన్న ముక్క బాగోదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా కొంచెం సాఫ్ట్‌గా ఉన్నంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మెత్తగా ఉన్నట్టే ఉంటుంది. కానీ చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట. సో, కొంచెం గట్టి పడుతుందనుకున్నప్పుడే ముందే దించేసుకున్నామనుకోండి, చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసేసిన తర్వాత అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్వాంటిటీ చూసారు కదా! ఇదైతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో తేమంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా కొంచెం కలర్ మారిన తర్వాత అర్థమవుతుంది. మనం పట్టుకొని చూసామనుకోండి, జిగురుగా మన చేతికి తగలకూడదు. పొడి పొడిలాడుతూ ఉందనుకోండి, చక్కగా ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కలైతే వేసేసుకోవాలి. ఇంకా అన్ని మసాలాలు యాడ్ చేసేయటమే ఇక నుంచి. సో, మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవటమే. సో, నెక్స్ట్ ఉప్పు, కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేనేసిన క్వాంటిటీ అయితే ఇక్కడ 3 స్పూన్స్ వరకు మన సెలెక్ట్ స్పూన్స్ ఉంటాయి కదా! సో, 3 స్పూన్స్ వేసాను. అండ్ 2 స్పూన్స్ వరకు ఉప్పు వేసాను. యాక్చువల్‌గా అది సరిపోలేదు. నెక్స్ట్ మళ్ళీ ఉప్పు, కారం కలుపుకున్నామనమాట. సో, అందుకని చెప్పేసి మనం అన్నంలోకి ఒక ముద్ద పెట్టుకొని తిన్నామనుకోండి కలుపుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది ఉప్పు, కారం సరిపోయిందా లేదా. నార్మల్‌గా టేస్ట్ చేసామనుకోండి సరిపోయినట్టే ఉంటుంది. బట్ అన్నంలోకి సరిపోదు. ఒక ముద్ద అన్నంలోకి పెట్టుకొని చూడండి. అప్పుడు మీకు ఉప్పు, కారం సరిపోయిందో లేదో క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆవకాయలోకి ఆయిల్ కూడా సరిపోలేదు. సో, ఫస్ట్ ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోక్కర్లేదు. మనం కలుపుకున్న తర్వాత సరిపోలేదనుకోండి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ సూపర్ టేస్టీ, స్పైసీ ఉన్న చికెన్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదా! సో, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అది అయిపోయింది కూడా. చికెన్ ఆవకాయ రెడీ అయ్యే టైంలో చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో, అంత టైంలోనే మనకి అయిపోతుందనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు ఏం తిన్నా సరే అన్నంలోకి ఒక ముద్ద చికెన్ ఆవకాయ ఉండాల్సిందే. ఇంకా అది అయిపోయేదాకా నిద్ర పట్టదనమాట. అంటే ఇంకోటి తినాలనిపించదు. మీలో కూడా ఇలా చికెన్ లవర్స్ ఉన్నారా? లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చికెన్ లవర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.